Very good evening. Competitive exams 2024 ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ స్టార్ట్ చేసాం, జీకే చేసాం, కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్లాస్. ఇండియన్ పాలిటీ ఎవ్రీ మండే మరియు ఎవ్రీ థర్స్డే ఉంటుంది. జీకే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ సాటర్డే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. సో ఈరోజు క్రికెట్ గురించి డిస్కస్ చేద్దాం. అన్ని రకాల టోర్నమెంట్స్ గురించి అయితే మనం విన్నర్స్ ఎవరు, రన్నర్స్ ఎవరు, హోస్టింగ్ కంట్రీస్ ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి, రివిజన్ చేయండి, ప్రాపర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదవడానికి ట్రై చేయండి. క్లాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. క్రికెట్, మొదటగా క్రికెట్ వరల్డ్ కప్ మెన్స్ ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మెన్స్కి సంబంధించి. సో అఫ్కోర్స్ అందరూ తెలుగు చదివిన వాళ్ళు, ఇంగ్లీష్లో నేమ్స్ ఉంటాయి, ఎందుకంటే అందరూ కూడా 10th వరకు చదివిన వాళ్ళే కనుక ఇవి నేమ్స్ పర్టికులర్ పర్సన్ నేమ్సే కనుక అందరికీ అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో టైప్ చేశాను. ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. 2023లో జరిగింది. వెన్యూ అంటే హోస్టింగ్ కంట్రీ ఇండియాలో జరిగింది. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ ఇండియా. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఎక్కువగా రన్స్ చేసింది విరాట్ కోహ్లీ. మోస్ట్ వికెట్స్ మహమ్మద్ షమి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెంట్ 2027లో జరగబోతూ ఉంది, వరల్డ్ కప్ మెన్స్ ఓడిఐ. అది హోస్ట్ చేస్తున్న కంట్రీ సౌత్ ఆఫ్రికా మరియు జింబాబ్వే అండ్ నమీబియా. ఇవి మూడు కూడా సంయుక్తంగా నిర్వహించబోతూ ఉన్నాయి. సో కొన్నిసార్లు అడుగుతూ ఉంటారండి, అప్కమింగ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతూ ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అండ్ దట్ టు అవర్ రైల్వే ఎగ్జామ్స్లో. నెక్స్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ 2022లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ న్యూజిలాండ్. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ ఇంగ్లాండ్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి అలిసా హీలే. మోస్ట్ రన్స్ అలిసా హీలే, ఆస్ట్రేలియా ప్లేయర్. అండ్ మోస్ట్ వికెట్స్ వచ్చేసి సోఫీ ఎక్లోస్టోన్, ఇంగ్లాండ్కి సంబంధించిన పర్సన్. ఓకేనా? సో కొద్దిగా ప్రొనౌన్సియేషన్ అటు ఇటు ఉంటే అడ్జస్ట్ అవ్వండి దయచేసి. అండ్ నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి 2025లో మనకి ఇండియా హోస్టింగ్ చేస్తూ ఉంది. సో డెఫినెట్లీ ఇండియా హోస్టింగ్ చేస్తూ ఉంది కనుక అడిగే అవకాశము ఉంది. సో ఇది కూడా ఫోకస్ చేయండి. వన్డే ఇంటర్నేషనల్ చూసాం. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ మెన్స్. T20 వరల్డ్ కప్ మెన్స్ కనుక చూసినట్లయితే 2022లో జరిగింది. ఇది ఆస్ట్రేలియా హోస్టింగ్ చేసింది. విన్నర్ ఇంగ్లాండ్, రన్నర్ పాకిస్తాన్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి శామ్ కరన్. మోస్ట్ రన్స్ విరాట్ కోహ్లీ. మోస్ట్ వికెట్స్ వచ్చేసి వానిందు హజరంగా. అండ్ నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మనకి ఈ ఇయరే ఉంది, 2024 జూన్ మాసంలో. వెస్టిండీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ రెండు కూడా సంయుక్తంగా T20 వరల్డ్ కప్ మెన్స్ని నిర్వహించబోతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉమెన్స్ 2023లో జరిగింది. వెన్యూ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేసింది. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ సౌత్ ఆఫ్రికా. అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి ఆస్లే గార్డ్నర్. మోస్ట్ రన్స్ కౌరా వోల్వార్ట్. మోస్ట్ వికెట్స్ సోఫీ ఎక్లోస్టోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024లోనే ఉంది. దీన్ని హోస్ట్ చేస్తున్న కంట్రీ మన నేబర్ కంట్రీ బంగ్లాదేశ్. ఓకే, సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే అండర్-19 వరల్డ్ కప్ కనుక గమనిస్తే మనకి 2 days బిఫోర్ అనుకుంటాను, ఐ థింక్ నిన్ననే కావచ్చు, 2024 ఈవెంట్. వెన్యూ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ ఇండియా. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి క్వేనా మపాఖా. మోస్ట్ రన్స్ ఉదయ్ సెహరన్. మోస్ట్ వికెట్స్ వచ్చేసి క్వేనా మపాఖా. సో ఇది రీసెంట్గానే జరిగింది కనుక మైండ్లో పెట్టుకోండి. అండ్ 2022లో కూడా చూడండి,
మనకి రైల్వే ఎగ్జామ్స్లో 22 నుండి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు మాత్రం నేర్చుకుందాం. 2022లో హోస్టింగ్ చేస్తున్న కంట్రీ వెస్టిండీస్, విన్నర్ ఇండియా, రన్నర్ ఇంగ్లాండ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ డివాల్డ్ బ్రేవిస్, మోస్ట్ రన్స్ డివాల్డ్ బ్రేవిస్, మోస్ట్ వికెట్స్ వచ్చేసి దునిత్ వెల్లలాగే అంటాం. ఓకేనా. సో 2026 కనుక చూసినట్లయితే మనకి అండర్-19 వరల్డ్ కప్ హోస్ట్ చేస్తున్న కంట్రీ జింబాబ్వే మరియు నమీబియా, ఈ రెండు కూడా సంయుక్తంగా నిర్వహించబోతూ ఉన్నాయి. అండ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇది 2021-23 నుండి కంప్లీట్గా ఈవెంట్ జరుగుతుంది. ఇది విన్నర్ ఆస్ట్రేలియా, అంటే అందులో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని ఫైనల్స్లో ట్రీట్ చేస్తూ ఉంటారు. విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ ఇండియా, మోస్ట్ రన్స్ జాయ్ రూట్, మోస్ట్ వికెట్స్ నాథన్ లియోన్. సో విన్నర్ అండ్ రన్నర్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఐపీఎల్ కనుక చూసినట్లయితే 2023లో జరిగింది ఈవెంట్. హోస్టింగ్ కంట్రీ ఇండియా ఆఫ్ కోర్స్. విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నర్ గుజరాత్ టైటాన్స్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి శుభమన్ గిల్, గుజరాత్ టైటాన్స్ పర్సన్. మోస్ట్ రన్స్ అంటే ఆరెంజ్ క్యాప్ శుభమన్ గిల్, మోస్ట్ వికెట్స్ పర్పుల్ క్యాప్ మహమ్మద్ షమి. అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి యశస్వి జైస్వాల్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్. అండ్ ఫెయిర్ ప్లే అవార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్. గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ శుభమన్ గిల్, మోస్ట్ వాల్యుబుల్ ఆఫ్ ద సీజన్ శుభమన్ గిల్. ఇక్కడ మహమ్మద్ షమి కూడా మనకి గుజరాత్ టైటాన్స్కి సంబంధించిన వ్యక్తి. అండ్ 2022 ఐపీఎల్ కనుక గమనిస్తే హోస్టింగ్ కంట్రీ అప్పుడు ఇండియా మరియు యూఏఈ. అండ్ విన్నర్ గుజరాత్ టైటాన్స్, రన్నర్ రాజస్థాన్ రాయల్స్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ జాస్ బట్లర్ అండ్ రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. మోస్ట్ రన్స్ ఆరెంజ్ క్యాప్ జాస్ బట్లర్ అండ్ మోస్ట్ వికెట్స్ పర్పుల్ క్యాప్ వచ్చేసి యజ్వేంద్ర చాహల్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఉమ్రాన్ మాలిక్, ఫెయిర్ ప్లే అవార్డ్ గుజరాత్ టైటాన్స్, గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ జాస్ బట్లర్, మోస్ట్ వాల్యుబుల్ ఆఫ్ ద సీజన్ జాస్ బట్లర్. అండ్ నెక్స్ట్ ఈవెంట్ కూడా మనకి 2024లో జరగబోతూ ఉంది. అండ్ విజయ్ హజారే ట్రోఫీ 2023-24 ఇది డిసెంబర్ 2023లోనే కంప్లీట్ అయింది. బట్ దాన్ని ఈవెంట్ని 23-24గా చెప్తూ ఉంటారు. విన్నర్ హర్యానా, రన్నర్ రాజస్థాన్. 2022-23 అది డిసెంబర్ 2022లో అయిపోయింది. విన్నర్ సౌరాష్ట్ర, రన్నర్ మహారాష్ట్ర. అండ్ దులీప్ ట్రోఫీ కనుక గమనిస్తే మనకి 2023 జూన్ జూలై మాసంలో జరిగింది. విన్నర్ సౌత్ జోన్, రన్నర్ వెస్ట్ జోన్. 2022 ఆగస్టు సెప్టెంబర్ ఆ మధ్యలో జరిగింది. విన్నర్ వెస్ట్ జోన్, రన్నర్ సౌత్ జోన్. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే ఇక్కడ రిజల్ట్స్ అనేది అటు ఇటు అయ్యాయి కనుక మనం ఎట్టి పరిస్థితిలో మిస్ చేయొద్దు. 2023 విన్నర్ సౌత్ జోన్, 2022 విన్నర్ వెస్ట్ జోన్. అండ్ దియోదార్ ట్రోఫీ 2023 విన్నర్ సౌత్ జోన్, రన్నర్ నార్త్ జోన్ అండి. అండ్ నెక్స్ట్ రంజీ ట్రోఫీ 2022-2023 ఇది 2022 డిసెంబర్ నుండి ఫిబ్రవరి 2023 మధ్యలో జరిగింది. విన్నర్ సౌరాష్ట్ర, రన్నర్ బెంగాల్. అండ్ నెక్స్ట్ అంతకుముందు చూసినట్లయితే 2021-22 కనుక చూస్తే ఫిబ్రవరి నుండి జూన్ 2022 వరకు జరిగింది. విన్నర్ మధ్యప్రదేశ్, రన్నర్ ముంబై. అండ్ నెక్స్ట్ ఇరానీ కప్ అండి 2023-24 అని చెప్తాం. అక్టోబర్ 2023లో ఈ ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. విన్నర్ రెస్ట్ ఆఫ్ ఇండియా, రన్నర్ సౌరాష్ట్ర. 2022-23 ఈవెంట్ మార్చ్ 2023లోనే అయిపోయింది. విన్నర్ రెస్ట్ ఆఫ్ ఇండియా, రన్నర్ మధ్యప్రదేశ్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మీ బై హార్ట్ యొక్క నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ అలవాటు చేసుకోండి, బట్టీలు పట్టడం అనేది. ఓకేనా. నెక్స్ట్ సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ అండ్ 2023-24 నవంబర్ 2023లో అయిపోయింది. విన్నర్ పంజాబ్, రన్నర్ బరోడా. 2022-23 నవంబర్ 2022లో ఈవెంట్ జరిగింది. విన్నర్ ముంబై, రన్నర్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఏషియా కప్ అండి, ఏషియా కప్ T20 మెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 2022 ఆగస్టు టు సెప్టెంబర్ మాసంలో జరిగింది. హోస్టింగ్ కంట్రీ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. విన్నర్ శ్రీలంక, రన్నర్ పాకిస్తాన్. ఏషియా కప్ ఒడియా మెన్స్ 1 డే ఇంటర్నేషనల్ అండి 2023 ఆగస్టు టు సెప్టెంబర్ మాసంలో కంప్లీట్ అయింది. వెన్యూ పాకిస్తాన్ అండ్ శ్రీలంక
విన్నర్ ఇండియా, రన్నర్ శ్రీలంక. అండ్ ఏషియా కప్ T20 ఉమెన్స్ అండి 2022 అక్టోబర్లో జరిగింది. వెన్యూ బంగ్లాదేశ్, విన్నర్ ఇండియా, రన్నర్ శ్రీలంక. ఓకేనా. సో ఈ విధంగా మనల్ని పర్టికులర్గా అడగడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంగారు ఏం పడకండి. ఏ కోర్సు తీసుకున్నా కానీ మీకు ఎగ్జామ్ బిఫోర్ 3 months బిఫోర్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఎగ్జామ్స్ అనేది మీకు నిదానంగా ప్రిపేర్ అంటే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ థింగ్. ఓకేనా. సో ఐ విష్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.